వాళ్ళు నిన్న మెయిల్ పంపించారు, ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయ్యింది, అందులో కొన్ని కార్డ్స్ దొరికాయి, క్రెడిట్ కార్డ్స్ దొరికాయి, అవి ఐడెంటిఫికేషన్ కార్డ్ దొరికిందని చెప్పారు. దాని తర్వాత నేను ఒక ఆల్మోస్ట్ 10 మెయిల్స్ పంపించాను. ఏం బాడీ మీద ఏమైనా ఐడెంటిఫికేషన్ దొరికినాయా, ఏమైనా ఉన్నాయా, కనీసం అవి ఏమైనా పంపించండి అంటే ఒక రిప్లై ఇవ్వలేదు. అట్లీస్ట్ మాకు బాడీ ఇమేజెస్ పంపిస్తే మేము కన్ఫర్మేషన్ తీసుకుంటాం కదా. ఇంతసేపు వాళ్ళు లాస్ట్ లైన్ 0, ఇందులో ఏం క్రైమ్ జరగలేదు అని చెప్తున్నారు. బట్ మేమైతే యాక్సెప్ట్ చేయమండి, ఇది కంపల్సరీ క్రైమ్ జరిగింది ఇక్కడ. ఎందుకంటే వీడున్న ప్లేస్ కి 100 మీటర్స్ ట్రావెల్ చేసి అక్కడ చనిపోవాల్సిన అవసరం లేదు కదా. కనీసం వాళ్ళంతా వాడు దూకితే కూడా కనీసం వాడు బ్యాగ్ క్యారీ చేసాడు, ఇయర్ ఫోన్స్ ఏదో ఒకటి దొరుకుతాయి కదా. అలాంటివి ఏమీ దొరకలేదు, అసలు ఏమి రికవర్ చేయలేదు. ఓన్లీ కార్డ్స్ ఒకటి మాత్రమే పిక్చర్స్ పంపించారు. ఒక బాడీ ఇమేజెస్ కానీ, బ్లేజర్ ఇమేజెస్ కానీ, కనీసం ఐడెంటిఫికేషన్ మార్క్స్ కానీ ఏమీ మాకు ఇంతవరకు చెప్పలేదండి. అదే అండి, మాకైతే బాడీ అయితే ఎంత ఇమీడియట్ గా పంపిస్తే అంతే మేము వీఆర్ హ్యాపీ ఫర్ దట్. బట్ మేమే ఐడెంటిఫికేషన్ చేయాలి, ఫస్ట్ మేము యాక్సెప్ట్ చేయాలి మా అబ్బాయి బాడీ అని, మా ఓడి బాడీ అని మేము ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేసి మేము అప్రూవ్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి లీక్ చేయండి. ఫస్ట్ బాడీ మీరు మీడియాకి ఎలా చెప్తారు ఇది మనది బాడీ అని చెప్పి? మా బాడీ మేము చూసుకొని మా కొడుకే అని మేము వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మా బాడీ అయితే ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిది, అంత సేఫ్ట్. మేము 3 నెలల సంది మా బాబు లేక ఇక వస్తాడు అని మేము దేవునికి ఎదురు చూసినట్టు చూస్తున్నాం. ఇవాళ వాళ్ళు అయిపోవాలి, ముగింపు అయిపోవాలని వాళ్ళు మరి మంది తెచ్చిపెట్టిరో. నా మనమడు అయితే నాకు బాడీ చూపెట్టి నా ఇంటికి క్షేమంగా తొందరగా పంపించాలి, అంతే రిక్వెస్ట్ చేస్తున్నా నేను అందరికీ. మాకు మా కో బ్రదర్ కొడుకు అవుతాడు. ఈ లాస్ట్ మంత్ 5th నాడు వాడు మిస్సింగ్ అయ్యాడు, 5వ తారీఖు నాడు. కనీసం ఇప్పటి వరకు దాదాపు 65 రోజులు అవుతుంది. మేము 65 రోజులు అవుతుందంటే దాదాపు మేము ఒక 10-15 డేస్ తర్వాత కంప్లైంట్ రేజ్ చేసేసి 10 డేస్ తర్వాత మేము కంప్లైంట్ పెట్టినాము. పిల్లండి వాళ్ళు ఏం చేశారు, మేము కంప్లైంట్ పెట్టిన తర్వాత మేము వెతుకుతున్నాం అని చెప్పేసి 2 months వరకు టైం పాస్ చేశారు. ఈ 3-4 డేస్లో వెతికినామని చెప్పేసి మాకు ఈ సీల్లో దొరికిందని మాకు బాడీ అది మాకు హ్యాండ్ ఓవర్ చేశారు ఐడి ప్రూఫ్ పెట్టి. ఇంతవరకు మాకు బాడీ ఇవ్వలేదు అండ్ మాకు వాటి సంబంధించి ఏం రిలీజ్ చేయలేదు. ఖాళీ ఇది కన్ఫర్మేషన్ అని మాకు చెప్తున్నారు. మాకైతే జస్ట్ మెయిల్ ద్వారా ఫొటోస్ అయితే ఏం పెట్టలేదు, బాడీ ఫొటోస్ పంపలేదు. వాడి కేవలం ఐడి ప్రూఫ్లు ఒకటి పంపించారు. ఇది మణిదీప్ రెడ్డిది, ఇది ఇట్లా స్వయంస్ అని పంపించారు. ఇదే వాళ్ళు ఐడెంటిఫై చేశారు, మేము ఐడెంటిఫై చేయలేదు. ఇంకా వాళ్ళు ఏంటంటే ఈ బాడీ దొరికింది, ఈ ప్రూఫ్ ఉన్నాయి, పర్సులో మాకు ఒక బ్యాగ్ పౌచ్ దొరికింది, దాంట్లో కార్డ్స్ ఉన్నాయి పెట్టారు. మాకైతే ఇంతవరకు కనీసం దొరికితే ఆ బాడీ మాకైతే చూపించాలి కదా, ఆ బాడీ ఒకటి చూపించలేదు. ప్లస్ ఇంకా మీరు 2 months నుంచి అక్కడ అన్ని వెతికినాము, మేము ఐడెంటిఫికేషన్ చేసినాము, మేము అన్ని చూసినాము. అక్కడ క్లియర్ ఉంది, హాస్పిటల్లో దొరకలేదు, సీలో దొరకలేదు అండ్ ఫారెస్ట్లో దొరకలేదు. మాకు క్లియర్ ఇచ్చారు, మెయిల్ పంపించారు. అక్కడైతే లేరు, సేఫ్గానే ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, మొత్తం మీద సేఫ్ ఉందని చెప్పారు. ఇది లాస్ట్ మంత్ 1 month బ్యాకే అన్నారు. ఇప్పుడు వచ్చేసి ఎగ్జామ్న మళ్ళీ 3-4 డేస్లో మేము వెతికినాము, మాకు దొరికింది బాడీ సీలోనే ఉంది. అంటే సీలో 65 days ఎలా ఉంటుంది, వాటర్లో బాడీ 65 days ఎలా ఉంటుంది? మాకు దీని మీద అయితే చాలా అనుమానం అయితే ఉన్నది. ఎందుకంటే బాడీ కనీసం దొరికిన బాడీ అయినా మాకైతే ఏదో ఒకటి ఫొటోస్ అయితే మన ఇమేజెస్ అయినా పంపించాలి కదా. 70 days మనకు చేపలు తినకుండా ఉంటాయా? సీలో 65 days ఉంటాయా? పాసిబిలిటీ ఉంటుంది అట్లా, అది ఉంటుంది మనకు తెలుసు అందరికీ. 5-6 days అలా ఉంటుంది. మరి వాళ్ళు కావాలని చేస్తున్నారా, లేకపోతే దీనికి ఏదైనా వేరే బాడీ ఏదైనా దానికి యాడ్ చేసి ఇదే అని చెప్పి మాకేమైనా ఇస్తున్నారా, దీని మీద ప్రయత్నం చేస్తున్నారా వాళ్ళు? ఎందుకంటే మన గవర్నమెంట్ కొంచెం ప్రెషర్ చేస్తుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఏమైనా చేస్తున్నారా? మాకైతే దీంట్లో మీద చాలా డౌట్స్ ఉన్నాయి. దయచేసి నేను ఏమంటున్నా అంటే తొందరగా మాకు ఏం జరిగిందో గవర్నమెంట్ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే మాకు తొందరగా ఏదన్నా అక్కడ బాడీని ఇక్కడ తొందరగా తెప్పించి మాకు క్లియర్గా మా బాడీని మాకు కన్ఫర్మ్ చేస్తేనే మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే దాని మీద ఇప్పుడు ఏమాత్రం మాకైతే కొట్టట్లేదు అట్లా, మాదనైతే మాకైతే ఇంకా కూడా కాన్ఫిడెంట్ రావట్లేదు. వాళ్ళు కావాలని చేస్తున్నారా, ఎలా చేస్తున్నారో మాకైతే ఎలాంటి గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఏదైనా స్టేట్ గవర్నమెంట్ చెప్తున్నారు. క్రైమ్ లేకుంటే ఇప్పుడు దాదాపు 65 days మేమే అతనికి లొకేషన్ షేర్ చేసి ఈ ఏరియాలో పర్సన్ స్విచ్ ఆఫ్ అయింది చూడండి అని ఎన్నోసార్లు చెప్పాము, దానికి రెస్పాన్స్ లేదు. అక్కడ చూసినాము దొరకలేదని వాళ్ళే మాకు క్లియర్ చిట్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏమో అక్కడనే దొరికిందని మాకు చూపిస్తున్నారు.
గవర్నమెంట్ చెప్తున్న ఫిన్లాండ్ గవర్నమెంట్ వరస్ట్ గవర్నమెంట్ అయితే నేను చూడలేదు. మేమే వాళ్ళకు ఇక్కడ ఉన్నాడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ స్విచ్ ఆఫ్ వచ్చింది, ఇక్కడ వెతకమని ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళే లైట్గా తీసుకున్నట్టుంది. వాళ్ళు అంటే ఇది వాళ్ళకి నార్మల్ ఉండొచ్చు, ఇట్లా అవుతుంది పోతుంది, కానీ మనకైతే ప్రెజర్ ఉంటుంది కదా. ఇప్పుడు పేరెంట్స్కి ఎంత ప్రెజర్ పే చేస్తారో మాకు తెలిసి ఉంటుంది. అవును, మాకు అనుమానం అదే అంటున్నా. వాళ్ళక్కడ అదే నేను ఎవరో కనీసం వాడిని ఏదో ట్రాక్ చేసి వాడిని తీసుకుపోయి తోసినట్టే అనిపిస్తుంది మాకైతే. వాడైతే అసలు చేసుకోడు వాడు, ఎందుకంటే వాడు చాలా సిన్సియర్, మంచి క్లెవర్ వాడు, ఇంకొంతో పెద్దగా వాడు, ఎందుకంటే వాడు ఎవరిని నమ్మడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు చాలా ఇంటెలిజెంట్ వాడు మాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాడు ఇంట్లోకి వెళ్ళి కూడా బయటికి వెళ్ళాడు, వాని పని ఏందో వాడు చేసుకుంటాడు, వాడు చూసుకుంటాడు. దీని మీద ఎవడో మొత్తం మీద అయితే అక్కడ జరగకూడదు జరిగింది, అదేదో మిస్టేక్ అయితే ఉంది. దాన్ని దయచేసి మీరందరూ ఈ మీడియా మిత్రులు దయచేసి చెప్పేదంతా దీని ద్వారా కొంచెం మనం ఏదైనా తెలుసుకోవాలని నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. స్పెషల్ ఏంటంటే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి, మన స్టేట్ గవర్నమెంట్ ఏదైనా దీని మీద సీరియస్ తీసుకొని తొందరగా బాడీని ఇక్కడ తెప్పించే ఏర్పాటు చేయాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.